సహకారం చేస్తాడు. చదవడం కీర్తన భాగం నుంచి ఒక 2 మాటలు మనం పంచుకొని ముందుకు తీసుకెళ్దాం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుంచి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. సరిపోతుందండి. నాశనకరమైన తెగులు రాకుండా. వాక్యం చదువుతున్నప్పుడు ఆ మాట నన్ను హత్తుకుంది. నాశనకరమైన తెగులు రాకుండా. నాశనకరమైన తెగులు అంటే మరణానికి తీసుకెళ్ళిపోయి అటువంటి రోగం ఏది రాకుండా, ఏది కూడా మరణానికి మనల్ని అప్పచెప్పకుండా, అటువంటి తెగులు రాకుండా, జలుబు, జ్వరము, నీరసము, ఏదేదో చిన్న చిన్న వస్తూ ఉంటాయి. ఈ టైఫాయిడ్ లేకపోతే చిన్న చిన్న ఉంటున్నాయి చూసారా, అవి ఊరికినే వచ్చేస్తాయి. అవన్నీ కూడా తాత్కాలికంగా 1 వారం 10 రోజులు ఉంటాయి. కానీ దేవుడు మనకి ఇచ్చే అభయం ఏంటి తెలుసా? నాశనం అవరు మీరు. నాశనమైన రోగం ఏది కూడా మీకు రాదు. మరణానికి తీసుకెళ్ళి మరణానికి అప్పచెప్పి అటువంటి రోగం ఏది కూడా మీకు నేను ఇవ్వట్లేదు. మిమ్మల్ని నేను ఏం చేస్తాను? హత్తుకుంటాను, ఎత్తుకుంటాను, మిమ్మల్ని కాపాడుతాను అన్నాడు. ఏమన్నాడండి? నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కలతో మనం కప్పుతాడంట. కోడి చిన్న పిల్లల్ని ఎందుకు కప్పుతుందంటే, ప్రమాదం నుంచి ఏదైనా వస్తే తప్పించడం కోసం రెక్కలి చాటున కోడి ఏం చేస్తుందండి? చిన్న చిన్న పిల్లల్ని కాస్తుంది. అలాగే మనకి ఏ ప్రమాదం వచ్చినా సరే ఆయన మనకి కప్పుతాను అంటున్నాడు. ఎంత మంచి అభయం ఇస్తున్నాడండి. బైబిల్లో ఒక మంచి మాట రాయించాడంటే దేవుడు, అది నెరవేరుస్తాను అని చెప్పి ఆయన నమ్మిన తర్వాతే ఆ యొక్క వాగ్దానం మనకి ఇస్తాడు. ఆ మాట మన కోసం రాయిస్తాడు. అది ఎంతమంది జీవితంలో నెరవేరుతుందో చూడాలి. దేవుడు ఒక కథల పుస్తకం లాగా బైబిల్ మనకి పంపించలేదు. దేవుడు ప్రతి మాటని కూడా నేను చేయగలుగుతాను, నేను నీ జీవితంలోని ఈ మాట నెరవేరుస్తాను, నేను నెరవేర్చగల సమర్థుడిని అని చెప్పేసి అప్పుడు రాయించాడంట. ఏమని రాయించాడండి? రెక్కల ఏంటండి? మళ్ళీ చదవండి. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఈ మాట చెప్పే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఉన్నాడని చెప్పి మనం నమ్మాలి. మనకి ప్రమాదం రాకుండా ఆయన కాస్తాడు అని చెప్పి నమ్మాలి. ఏదైనా ఒక అపాయం వచ్చినా, ఆపద వచ్చినా ఆయన కాస్తాడు అని విశ్వాసులకి నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఎంత ప్రమాదమైనా మన విశ్వాసం ఆయన కాస్తానన్నాడు, కాస్తాడు అంతే. అది ఎటువంటి రోగమైనా సరే, ఎటువంటి సమస్య అయినా సరే, ఆర్థికపరమైన ఇబ్బంది అయినా సరే, ఆయన కాస్తాడు అన్నాడు. అన్న వ్యక్తి ఎవరు? చాలా అల్టిమేట్ పవర్ కలిగిన వ్యక్తి. ఆయన కాస్తాడు అంతే. కానీ నీ విశ్వాసం ఆ మాట మీద, ఆ మాట ఇచ్చిన వ్యక్తి మీద ఉండాలి. ఎస్, ఆయన మాట ఇచ్చాడు, ఆ మాట నా జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన ఇచ్చిన వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. ఆయన మాట తప్పే వ్యక్తి కాదు. ఆయన కాస్తానన్నాడు. రెక్కల చాటున, రెక్కల నీడలతో నేను కాస్తానన్నాడు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే కాస్తానన్నాడు. కనుకనే ఆయన మాట ఇచ్చి తప్పే వ్యక్తి కాదు. ఆయన కాస్తాడు. కానీ నేను కాస్తాడు అని చెప్పి విశ్వసిస్తున్నాం లేదా అన్నది మనకి మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ నీ విశ్వాసం నీరసంగా ఉంటే ఆ కాపుదల నీకు రాదు. ఒకవేళ నీ విశ్వాసం కొంచెం డల్గా ఉంటే, కొంచెం పట్టు వదిలినట్టు ఉంటే, ఆ విశ్వాసం అది నెరవేర్పులోకి రాదు. నీ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నీ బిలీవ్నెస్ ఎలా ఉండాలో తెలుసా? జరుగుతుంది. ఆయన మాట ఇచ్చాడు, జరుగుతుంది అంతే. దేవుని సన్నిధిలో దేవుని సేవకుని కింద ఏదైనా ఒక మాట చెప్తే అది జరుగుతుందని చెప్పి 100% బిలీవ్ చేయాలి. ఎంతమంది ఈ యొక్క బ్యాటరీస్ తెస్తున్నారో, కానీ నేను చాలా ఆనందపడుతున్నాను. ఇవి చిన్న వాల్యూ, కానీ దీని ఎఫెక్ట్ మీరు చూడగలుగుతున్నారు. ముందు ముందు చాలా అద్భుతంగా ఆశీర్వాదాల తాలూకా వర్షం మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద కురిపించబోతున్నాడు దేవుడు. ఎందుకంటే చిన్న వాల్యూ, కానీ దేవుడు ఒక చిన్న పండు ఎన్నో పండ్లు ఇచ్చాడంట. ఎక్కడ ఇచ్చాడండి? ఏదేను తోటలో ఎన్నో పండ్లు ఇచ్చాడంట. ఒక పండు మాత్రం వద్దు అన్నాడంట. ఇదేంటి? ఇదేం స్వార్థం దేవుడికి అనుకోకూడదు. ఆ పండు ఎందుకు తినొద్దు అన్నాడు? అది ఇవ్వచ్చు కదా. అది ఎందుకు దాచుకున్నాడు? ఏంటది? అది ఎందుకు దాచుకున్నాడు దేవుడు? అదేమన్నా కొంచెం స్పెషలా, మాకన్నా స్పెషలా అని కొంచెం వేయకూడదు. ఆ పండులో ఏమీ లేదు. ఎన్నోసార్లు చెప్పబడింది ఆ పండులో ఏమీ లేదు. అది తినద్దు అన్నాడు అన్న మాటలోనే పవర్ ఉంది. అది ఒక ఆజ్ఞ, ఒక మాట, ఒక గీత, ఒక కట్టడి. ఆ కట్టడి దాటకూడదు. దేవుడి చిత్తం ఏంటి? ఆ గిరి దాటకూడదు.
పండులో ఏమీ లేదు, ఈ బ్యాటరీలో కూడా ఏమీ లేదు, కానీ ఇది తెస్తున్న మీ విశ్వాసంలో ఏముందండి? అద్భుతమైన శక్తి ఉంది. అది మీ జీవితాల్ని వెలుగు మార్గంలోకి, అనేకమైన దీవులు ఆగిపోయిన దశలోంచి నిండుగా మీ కుటుంబం మీదకి వచ్చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి ఎప్పుడైనా దేవుడు మీ జీవితంలో ఏర్పాటు చేస్తే అవి మిస్ చేసుకోవద్దు. 7 weeks కంటిన్యూ చేయండి. ఓన్లీ 7 weeks తర్వాత ప్రార్థనాపూర్వకంగా చక్కగా మీరు ఆగిపోండి. దేవుని చిత్త ప్రకారంగా ముందుకు తీసుకెళ్తాం. ఎంతమంది అయితే సభ్యులు ఈ యొక్క ఆశీర్వాద కూడికలో, ఆశీర్వాదమైన గంపలో, ఆ వర్షంలో పాల్గొంటున్నారో వారందరి జీవితాల్లో నూతనమైన వర్షము కురియును గాక. ఆమేన్. నూతనమైన ఆశీర్వాదాలు వచ్చును గాక. ఆమేన్. మరొక మాట చదువుకుందామండి. 7వ మాట కూడా చూద్దాం. ఈ ప్రక్కను 1000 మంది పడినను, ఈ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. మనం ఇది చూస్తాం. ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్పు జరిగింది. వాక్యం నెరవేర్పు జరిగింది. మనందరూ కూడా ఒక్క దినాన్ని 100% అందరూ కూడా భయానికి లోనైపోయిన రోజు మన జీవితంలో వచ్చింది. అలాంటి రోజులు మన తరంలో వస్తాయి లేదో ఎంతో మనం అనుకున్నాం, కానీ వచ్చే కరోనా టైంలోని పక్క వీధిలో మరణము, ప్రాక్టికల్గా ఇంటి పక్కన మరణము, కొంచెం ముందు మరణము, అక్కడ చూస్తే మరణము, టీవీ ఆన్ చేస్తే మరణము, ఫోన్ చూస్తే మరణం, పేపర్ చూస్తే మరణం, ఎక్కడ పడితే 10,000. ఈ వాక్యము 10 రెట్లు 100 రెట్లు జరిగింది. కానీ ఆ మరణం ఏమైంది? మనకి రాలేదు. ఎందుకు రాలేదు? మన విశ్వాసము నిజంగానే చాలా గట్టిగా ఉంది. నేను ఈరోజు చెప్తున్నాను, మీరందరూ చాలా గట్టి విశ్వాసం కలిగి ఉన్నారు. చూద్దాం, మళ్ళీ చదువుదాం ఆ మాట. నీ ప్రక్కను 1000 మంది పడినను, కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు, నీ కుటుంబంలోకి రమ్మని రాదు. ఎందుకు రాదు అంటే ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయమిస్తున్నాడు. ఎందుకు ఆశ్రయమిస్తున్నాడు? నీ విశ్వాసం బలమైంది. ఏంటంట? నీ విశ్వాసం చాలా స్ట్రాంగ్ గా ఉంది కనుకనే ఆయన రెక్కల చాటులో నీకు ఆశ్రయం ఇచ్చి, ఎంతమంది నీ పక్కన కూలినా, పడిపోయినా, మరణించినా మరణాపాయము రాకుండా, ఏంటి ఆ తెగులు రాకుండా, ఏ తెగులు అంట? నాశనకరమైన తెగులు రాకుండా నేను ఏం చేస్తాను అన్నాడు? ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు. నాశనం అవ్వం మనం దీర్ఘాయువు చేత అని చెప్పి రాయబడి ఉంటుంది. చదువుతాం కిందకి 8వ మాట కూడా చూసినట్లయితే, నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. భక్తుడికి, ఆయన జీవితంలో ఎంతో భక్తి చేస్తున్న భక్తుడికి, మీకు కానీ మాకు కానీ ఒక్కొక్కసారి వేదన కలుగుతుంది. పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఒక శత్రువు దగ్గర నుంచి కానీ వేదనకరమైన పరిస్థితి ఎదురొచ్చినప్పుడు మనం అనుకుంటాం, ఏంటిది ఇలా ఉన్నారు వీళ్ళు, మేము ఎంత మంచిగా ఉంటున్నాము, మేము ఎంత ప్యూర్గా ఉంటున్నాము, ఎంత హానెస్ట్గా ఉంటున్నాము, ఎంత హోలీగా ఉంటున్నాము, మాకేంటి ఎలాంటి ఆపోజిట్గా మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఏంటి ఇలా తీసుకుంటున్నారు, మమ్మల్ని ఏంటి అపార్థం చేసుకుంటున్నారు, వీళ్ళు ఎలా కాదు, వీళ్ళు ఎంత దుష్టులో అర్థమైన రోజున నీ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ఆ ప్రార్థన నేను తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా చేసిన ప్రార్థనే అది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరమైన. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవరు నీ సహోదరులు అని అడుగుతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు కూర్చున్నారు, 100 మంది కూర్చున్నారు చుట్టూని. యేసుక్రీస్తు యొక్క సొంత తమ్ముళ్ళు వచ్చి ఆయన రమ్మన్నారు. ఈయనేమో మంచిగా వాక్యం చెప్తున్నాడు, ఆయన వచ్చి పిలుస్తున్నారు, రా రా అంటే ఒక శిష్యుడు అని చెప్పారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, మీ సహోదరులు వచ్చి నేను పిలుస్తున్నారు, ఎందుకు అర్జెంట్ పెడుతున్నారు, తొందర పెడుతున్నారు అంటే, ఈయన అడిగిన మాట చెప్పింది ఏంటి తెలుసా? ఎవరు సహోదరులు అంటున్నారేంటి? నా తర్వాత మరియమ్మ తల్లి పుట్టిన వాళ్ళు నాకు సహోదరులు అయిపోతారా? ఒకే కుటుంబ సభ్యులందరూ సహోదరులు అయిపోతారా? ఒకే కుటుంబ సభ్యులు పుడితే మాత్రం, మరియమ్మ తల్లి పుడితే మాత్రం నా సహోదరులు అయిపోతారా? అంటే మీకన్నా నేను వాళ్ళకి వాల్యూ ఇవ్వాలా? మీకు నేను ఏం చేస్తున్నాను? వాక్యం చెప్తున్నాను. ఈ వాక్యాన్ని ఆపేసి వాళ్ళు ఏదో దేనికో పిలుస్తున్నారు, వాళ్ళకే వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంటారండి? మీటింగ్లో కూర్చోవాలి. ఏంటండి? ఈయన కదపకూడదు. వాక్యం చెప్తున్నప్పుడు కరేపాకు ఉందా అని చెప్పి అడిగిన వాళ్ళని ఏమనాలి మీరు చెప్పండి? ఇలా వాక్యం చెప్తున్నప్పుడు కరేపాకు కావాలి అంటే ఎంత సిల్లీ ఉంటుంది. అంత విలువైన మాటలు, పరలోక రాజ్యం పంపించే మాటలు యేసుక్రీస్తు చెప్తుంటే, సొంత వాళ్ళే, ఫ్యామిలీ మెంబర్లే వచ్చి ఏం చేస్తున్నారు?
చాలా సిల్లీగా వాళ్ళు కూర్చోలేదు, కూర్చున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. వాక్యం చెప్తుంటే ఏమంటున్నారండి, నువ్వు రా పనుంది నీతో అంటున్నారు. వాళ్ళు నాకు ఎలా సహోదరులు అవుతారు? వాళ్ళు నా సహోదరులు కాదు. ఇదిగో వాక్యం జాగ్రత్తగా వింటున్నారు కదా, మీరే నాకు సహోదరులు అని చెప్పి క్లారిటీ ఇస్తూ ఉంటాడు. వాక్యం చాలా అద్భుతంగా ఉంటుందండి. వాక్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక భక్తుడు ఒక మామూలు వ్యక్తిని నాశనం అయిపోవాలని చెప్పి కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నట్టు అక్కడక్కడ మనకు కనబడుతుంటది. అది మీరు ఎప్పుడూ తప్పు పట్టకూడదు. అది ఎప్పుడూ తప్పు పట్టకూడదు. భక్తుడికి తెలుసు ఆ వ్యక్తి నరక పాత్రుడు. ఎవరు? ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోయే వ్యక్తి కనుకనే ఎంత చెప్పినా సరే మారకుండా, ఎన్నిసార్లు గద్దించినా లోబడకుండా ఉంటే ఎలా వస్తుందంట? హఠాత్తుగా వస్తుందంట. అలా హఠాత్తుగా నాశనం అయిపోయిన వ్యక్తి నీకు సహోదరుడు కాదు. ఆ వ్యక్తి కోసం, ఆ వ్యక్తి నీ మీద తిరగబడితే నువ్వు ప్రార్థన చేయొచ్చు, గట్టిగా చేయొచ్చు. ప్రభువా, ఈ శత్రువు నన్ను ఇబ్బంది పెడుతుంది, ఈ శత్రువుకి బుద్ధి చెప్పు, గద్దించు, గుణపాఠం చెప్పు, మళ్ళీ నా జోలికి రాకుండా, దేవుని యొక్క మనుషుల జోలికి రాకుండా ఈ వ్యక్తి నన్ను ఆటంకపరుస్తుంది కనుక ఈ వ్యక్తికి నువ్వు ఏం చెయ్యి, బుద్ధి చెప్పు అని చెప్పి ప్రార్థన చేసిన సంఘటనలు మీ జీవితంలో నిజంగా లేవని ఎవరైనా చేయి చూపించగలరా? ఎవరో కాదు. ప్రతి క్రైస్తవుడు కూడా ఎవరో ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి కోసం, ప్రభువా ఈ యొక్క సిస్టరు, ఈ బ్రదరు, ఈ వ్యక్తి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, ఇంటి లోపల కావచ్చు, నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తావు. బుద్ధి చెప్పు, తప్పు పట్టట్లేదు, బుద్ధి చెప్పు. ఆ ప్రార్థన విలువైందిగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమంటారంట? మళ్ళీ చదువు ఆ మాటని. నేను కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. వారు చేసిన దానికి ఏం కలుగుతుందంట? ప్రతిఫలం కలుగుతుందంట. ఎందుకు హోలీగా ఉన్న వాళ్ళు జోలికి రావడం? ఎందుకు హ్యాపీగా ఉన్న వాళ్ళు జోలికి వెళ్ళడం? ఎందుకు మీలా మంచిగా దేవుని దగ్గరికి నడిచే వాళ్ళు జోలికి వెళ్ళి మిమ్మల్ని ఆటంకపరిచి ఇబ్బంది పెట్టడం వాళ్ళకి అవసరమా? ఎంతో ప్యూర్గా బ్రతుకుతున్న వాళ్ళ జోలికి రావద్దు. మీ జోలికి ఎవరు కూడా ఇతరులు రాకూడదు. ఒకవేళ పొరపాటు వస్తూ 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 ఉంటే ఓ ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. వారికి ఏం కలుగుతుందంట? ఏమని రాయబడింది ఇక్కడ? వారికి ప్రతిఫలము. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు, మిమ్మల్ని కష్టపెట్టినందుకు వారికి ఏం కలుగుతుందంట? ప్రతిఫలము కలుగుతుంది. నువ్వు కళ్ళారా చూస్తావు, నీకు తెలియకుండా కాదు, నువ్వు చూడాలంతే. నీకు కనులారా చూస్తావు. నీ ప్రార్థన ప్రతిఫలం నువ్వు తెలుసుకుంటావు. వాక్యాన్ని అపార్థం చేసుకోవద్దు. ప్రపంచంలో వాళ్ళందరితోనే నువ్వు సమాధానంగా ఉండలేవు, సమాధానంగా ఉండలేవు. అందరూ పరలోకానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కాదు. నరకానికి వెళ్ళిపోయే మూర్ఖులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. నువ్వు మంచిగా వెళ్తున్నప్పుడు, హోలీగా బ్రతుకుతున్నప్పుడు నిన్ను కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే ప్రార్థన చేయి. ఏంటి? భక్తిహీనులకు ఏదైనా కలగాలి, నేను చూడాలి, వారి ప్రతిఫలము రావాలని చెప్పి ప్రార్థన చేయి. నువ్వు చూస్తుండగా నీ కళ్ళ ముందే భక్తిహీనులందరికీ ఏం కలుగుతుందండి? ప్రతిఫలం కలిగిన నువ్వు కళ్ళారా చూస్తావు. అప్పుడు నీకు చక్కగా ఆనందం పడుతుంది. ప్రార్థన వాక్యము నెరవేరుతుంది నీ జీవితంలోని. ప్రతి భక్తుడు ఆ ప్రార్థన చేశారు. చేసి నువ్వు అలా చేసినందుకు చాలా థ్యాంక్స్, నేను అడిగాను, నాకు నువ్వు ఇలా చూపించావు అని చెప్పి మళ్ళీ థ్యాంక్స్ కూడా చెప్తూ ఉంటారు. మరొక మాట చదువుదాం, 8వ మాట కూడా చూద్దాం, 10వ మాట చూద్దాం. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారములో సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? నువ్వు బాగుండాలని చెప్పి. ఏ అపాయము రాకుండా ఆయన సాక్షాత్తు ఆయన భక్తులకి, ఆయన మీద విశ్వాసం ఉన్న వారికి ఒక దూతని ఏర్పాటు చేస్తాడన్న సంగతి ఎన్నోసార్లు దేవుడు మనకు ప్రమాణం చేశాడు. మీ చుట్టూ ఎవరు ఉంటారో తెలుసా? చెప్పండి. ఒక దూత ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? నువ్వు ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన రెక్కల చాటులో నువ్వు ఉన్నప్పుడు, నీ విశ్వాసం బలంగా ఉన్నప్పుడు ఒక దూత నీ కోసం వస్తుంది. ఒక దూత వచ్చింది, శుభవార్తను చెప్పింది అంటే శుభవార్త జరుగుతాయి. మనకి ఏ అపాయము రాదు. మన కాళ్ళకి ఏం కలగదంట? రాయి కూడా కలగకుండా, ప్రమాదం రాకుండా ఎన్నోసార్లు మనల్ని చిన్న చిన్న ప్రమాదాల నుంచి తప్పించి, పెద్ద పెద్ద ప్రమాదాలను తప్పించింది ఎంత ఎవరు తెలుసని? దూత. నీ ప్రార్థన, నీ విశ్వాసము బట్టి, నీ బలమైన విశ్వాసం బట్టి నీకు ఒక దూతనిస్తాడు దేవుడు. బైబిల్లోని నేను దూతను మీకు పంపిస్తాను అని చెప్పి రాయించి
పంపడం మానేశారు అనుకో, బాగుంటుందా చెప్పండి? ఏమైనా బాగుంటుందా? అలా చేసే అవకాశం లేదు కదా. సో రాసిన ప్రకారంగా జరగవలసిందే. దేవుడు నేను మీకోసం దూతను పంపిస్తున్నాను అని చెప్పి రాయించాడంటే దూతను పంపవలసిందే. ఎందుకు అంటే ఆయన చాలా శక్తిమంతుడు. ఆయన దగ్గర కోటాను కోట్ల దూతలు ఉన్నాయి. నీ దగ్గర ఒక దూతను పంపించగలుగుతాడు. నీ విశ్వాసం బాగుంటే నీకు స్వస్థత కలుగుతుంది. నీ టచ్ బాగుంటే, నీ విశ్వాసం బలంగా ఉంటే ఏం కలుగుతుందండి? నువ్వు ఇచ్చే 2 కాసులే నీకు మెండైన ఆశీర్వాదం తీసుకుని వస్తాయంట. 2 కాసులే. నీ యొక్క చిన్న ఏంటి ఆ స్పర్శ, నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు దేవుణ్ణి వేడుతున్నావు, ఏ ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో నువ్వు ఆయన ముట్టుకుంటున్నావు, ఆయన సన్నిధికి వస్తున్నావు, ఏ ఉద్దేశంతో నువ్వు కానికిస్తున్నావు అన్నది దేవుడు చూస్తాడంట. అప్పుడు ఒక దూత వస్తుంది మీ దగ్గరికి. ఆ దూత ఏం చేస్తుంది చెప్పండి? మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అంత హోలీగా అయిపోవాలి ప్రతి వ్యక్తి కూడా. అంత హోలీగా వెళ్ళిపోవాలి, అంత హోలీగా వెళ్ళిపోవాలి. నీ ప్రార్థనలో పట్టు ఉండాలి, నీ విశ్వాసం చాలా గట్టిగా ఉండాలి. అప్పుడు ఒక దూత వచ్చి నేను ఏం చేస్తుందంటండి చెప్పండి? ఆయన తన దూతకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. పాదాలకే రాయి తగలదంటే ప్రమాదాలు ఏమీ రాకుండా ఆ దూత పర్టికులర్గా కొంతమందిని కాపాడుతూ ఉంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దూతను దేవుడు ఇచ్చాడు. ఒక్కొక్కరికి 2 దూతలను దేవుడు ఇస్తున్నాడు. మీ దగ్గర కూడా దూతలు ఉంటాయి. హోలీగా ఉంటే, హోలీగా ఉన్న లైఫ్ ప్రపంచంలోని అంబానీ కన్నా అదృష్టమైన లైఫ్ అని చెప్పి ఈరోజు నేను చెప్తున్నాను. మీరు హోలీగా ఉన్నారనుకో, హోలీగా ఉండడం అంటే మౌనంగా ఉండడం కాదు, గుర్తుపెట్టుకోండి. హోలీగా బ్రతకడం అంటే సైలెంట్గా ముస్లింలుగా మూలకెళ్ళి కూర్చోమని చెప్పట్లేదు నేను. హోలీగా ఉండడం అంటే మౌనవ్రతం చేయమట్లేదు. హోలీనెస్ పవర్ఫుల్గా ఉంటుంది. ఏలియా గారు పవర్ఫుల్గా పనిచేశారు. చాలా ర్యాష్గా ఉన్నారు. రెక్లెస్గా సమాధానం చెప్పి కూడా ఏలియా గారు తెలుసండి చాలా పవర్ఫుల్గా ఫైట్ చేశాడు. రండి చూసుకుందాం అన్నాడు. నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాడు. వెళ్ళి చక్కగా గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన స్థానాన్ని ఎలీషా గారు భర్తీ చేయాలి. కాబట్టి ఆయన అక్కడ మనకి డ్రాప్ అయినట్టుగా తెలుస్తూ ఉంటది. అలాగే మీరు పవర్ఫుల్గా ఉండాలి ఈ లోకంలోని. నీ శత్రువులు ఎవరైనా ఉంటే ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయి అంతే. వారికి ఏం కలగాలో దేవుడు చూసుకుంటాడు. ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. నువ్వు హోలీగా ఉండాలి. నీ చుట్టూ దేవుడు దూతలను పెట్టాడు. నీ పాదాలకి రాయి తగలకుండా నేను కాపాడుతానని చెప్పి భగవంతుడు నీకు హామీ ఇస్తున్నప్పుడు అది నెరవేరాలంటే నువ్వు దాన్ని నమ్మాలి. దూత వచ్చి నేను కాపాడాలంటే దాన్ని విశ్వసించాలి. వాక్యం మన కోసం పంపబడింది. ఈ వాక్యం ఎంత విలువైందో తెలుసండి మీకు? ఈ సాక్షాత్తు 66 పుస్తకాలు కలిగిన యొక్క గ్రంథము ఎంత విలువైందో తెలుసా? ఈ గ్రంథంలో ఒక్క పేపరు ప్రపంచంలో ధనవంతులు అందరి దగ్గర ధనానికన్నా గొప్పది. ఒక్క పేపర్ అంత గొప్ప విలువైన గ్రంథము మన దగ్గరికి వచ్చింది. చదువుదాం, మెల్లగా 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 చదువుదాం. అద్భుతమైన జ్ఞానం వస్తుంది. ఈ లోక జ్ఞానం కన్నా మించిన జ్ఞానం వస్తుంది. హోలీగా ఎలా బ్రతకాలో తెలుస్తుంది. ఆర్డర్ ప్రకారంగా చదువుదాం. ఏది ముందు చదవాలి, ఏది వెనకాల చదవాలో చదువుదాం. చదువుతూ ఏదైనా డౌట్ వస్తే చక్కగా వచ్చి అడుగుదాం. చక్కగా వచ్చి అడిగితే అది వివరిస్తే మీకు కలిగే ఆనందం ఉంటుంది. చూసారా? జుంటే తేనె దారుల కన్నా అద్భుతంగా ఉంటుందంట. అల్టిమేట్ మంచి టేస్ట్ కలిగిన ప్రపంచంలో బిర్యానీ తిన్న దానికన్నా ఆనందంగా ఉంటుందంట. బైబిల్ చదివితే, బైబిల్లో ఒక క్వశ్చన్ వస్తే అది ఆన్సర్ దొరికితే అబ్బా మీ హృదయంలో పొంగిపోయేది. ఎన్నో డౌట్స్ని ఎన్నో లైనప్స్ని కలిపేసి ఒక క్వశ్చన్ ఆన్సర్ దొరికితే ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికేస్తుంది తెలుసా? ఒక్కడ దొరికితే ఎంత హృదయంలో ఆనందం వస్తుంది తెలుసా? నువ్వేదో గొప్ప సాధించిన ఫీలింగ్ వస్తుంది. నీకు ఏదో ప్రపంచం కన్నా గొప్పదానివో గొప్పవాడు అని చెప్పి ఫీలింగ్ వస్తుంది లోన. వాక్యం చదువుతున్నప్పుడు నీకు కొన్ని అందులోని డౌట్స్ రావాలి. డౌట్ క్లారిటీ అయినప్పుడు నీకు కలిగే ఆనందం ప్రపంచంలో మరి దేని దగ్గర కలగదు. అంత అద్భుతమైన ఆనందము, జాయ్ఫుల్నెస్ ఇక్కడ ఉంది. దేవుని సన్నిధిలో ఉంది. వాక్యం వింటున్నప్పుడు నీకు అర్థం అవుతూ ఉండాలి. ఎవరు మన సహోదరులు, ఎవరు ఎలాంటి వారు, ఎవరు ఏంటి, మనకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి. ఒక దూత మన దగ్గర నిజంగానే వస్తుందా? మనం నమ్మితే మన దగ్గర దూత వస్తుంది. హోలీగా ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. వాక్యం నెరవేరుకు మరొక వాక్యం చదువుకొని మనం ముగించేద్దాం. 14 చూద్దాం. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుకనే నేను అతనిని ఘనపరిచెదను. ఘనత కావాలంటే ఏం చేయాలంట? యేసయ్య నామముని
ఎరగాలి. ఎరగడం అంటే ఏంటి? తెలుసుకోవడం అంటే ఏంటి? ఆయన్ని గురించి తెలుసుకోవడం అంటే ఏంటో తెలుసా? ఆయన హృదయాన్ని తెలుసుకోవడం అంటే ఏంటో తెలుసా? యేసయ్య ఎలాంటి వాడో తెలుసుకోవడం అంటే ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలు నెరవేర్చడమే ఆయన గురించి తెలుసుకోవడం అంట. ఎంత బాగా చెప్తున్నారు దేవుడు. ఆయన ఆజ్ఞలను నెరవేర్చడమే. ఆజ్ఞలు ఏంటో తెలుసా? హోలీగా ఉండదు. ఆజ్ఞల తాలూకు సారాంశం ఏంటో తెలుసా? ఒకే ఒకటి హోలీగా ఉండు. నువ్వు కోప్పడు, హోలీగా ఉండు. నువ్వు ఫైట్ చేయి, హోలీగా ఉండు. ప్రపంచంలో ఉన్న పాపాలు ఏమి కూడా నేను తాకకుండా నువ్వు హోలీగా ఉండు. అంతే, హోలీగా ఉండు. జస్ట్ హోలీగా ఉండు. ఒకే ఒకటి దేవుడు కోరుకునేది మనిషి దగ్గర నుంచి ఏంటి? హోలీగా ఉండు. అంతే, హోలీగా ఉండు, ప్యూర్గా ఉండు. చక్కగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు, నీట్గా మాట్లాడు, ఉన్నదొన్నట్టుగా మాట్లాడు, హోలీగా ఉండు. ఎవరేమనుకున్నా మనకి ఏమీ పోయేదేమీ లేదు. నువ్వు హోలీగా ఉండు. అంతే, నువ్వు పరిశుద్ధంగా ఉండు. రెండో ఆలోచన పెట్టుకోవద్దు. నీ మాట వెనకాల రెండో ఆలోచన ఉండకూడదు. లోపల ఏముందో అదే బయటకు నువ్వు హోలీగా మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు. ఉన్న వాళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు. ఎవరు మన సహోదరులు ఎప్పుడు తెలుసా? నీ కష్టంలో ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. నీ బంధువులు ఎవరో, నీ స్నేహితులు ఎవరో, నేను ఇష్టపడేవారు ఎవరో. నువ్వు కష్టంలో, కష్టం అంటే ఈ చిన్న కష్టం కాదు. యోబు గారికి వచ్చినట్టు రావాలి కష్టం. A to Z అయిపోవాలా, A to Z మైనస్ అయిపోవాలా, మైనస్లోకి వెళ్ళిపోవాలా. అది నీ కష్టం అంటే. ఆ కష్టం ఎవ్వరికి కూడా దేవుడు ఇవ్వడం కాదు. మనకు అలాంటి కష్టాలు ఏమీ లేవు. చిన్న కష్టాలు వస్తుంటే దాన్ని పెద్ద కష్టాలు అనుకున్నాం. నో, యోబు గారికి వచ్చింది. 0 అయిపోయాడు. 0 దగ్గర నుంచి మైనస్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎవరు నీ సహోదరులు తెలుస్తుంది, ఎవరు నిజమైన స్నేహితుడు తెలుస్తుంది. అడిగి చూడు. ఎవరినైనా 10,000 నీ దగ్గర ఉన్నా సరే, నిజమైన స్నేహితుడు నిన్ను ప్రేమిస్తే నువ్వు అడిగిన మాట బట్టి, అమ్మో నా స్నేహితుడికి నిజంగానే అవసరం వచ్చింది, ఒక కష్టం వచ్చింది, నేను కాబట్టి ఎవరు చూస్తారు, నేను కాకపోతే ఎవరు చూస్తారు అని చెప్పి ఆ తల్లడిల్లి నీకు హెల్ప్ చేస్తే అతడు నీ స్నేహితుడు. ఏదో ఒకటి చెప్పాడా? ఆర్టిఫిషియల్ స్నేహితుడు, ఏఐ అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్నేహితుడు. అది మనిషే కావచ్చు, కానీ అది ఏదో మామూలుగా మాట్లాడుతున్నాడు, అంత బాగుంటే నీతో ఉంటాడు, లేకపోతే వదిలి వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళ కోసం మీరేమి ఎక్కువ కష్టపడద్దు. నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు దొరికితే వాళ్ళ కోసం నువ్వు ఏమన్నా చేయి. నీ సహోదరుడి కోసం నువ్వు ప్రాణం పెట్ట బద్ధుడు అని చెప్పి వాక్యం చెప్తుంది. సహోదరుడు ఎవరు చెప్పండి? ఎవరు సహోదరుడు? ఎవరి కోసం నీ ప్రాణం పెడతావు? ఎలాంటి వాడు సహోదరుడు అవుతాడు? యోబు గారు కానీ ఎక్కువ కష్టాలు వచ్చినప్పుడు నీతో నిలబడతారు చూసారా? నువ్వు ఏదైనా అపాయం వచ్చింది, ప్రమాదం వచ్చింది, ఒక యాక్సిడెంట్ అయింది, అర్జెంట్గా హాస్పిటల్లో 10,000 కట్టాలని చెప్పి ఒక ఫోన్ చేసినప్పుడు అవతల ఏదో ఒకటి చేసి ఉంగరం దాకా పెట్టి ఫోన్ అమ్మేసి నీకు ఇస్తారు చూసావా? ఆడు నీ స్నేహితుడు, ఆడు నీకు నిజమైన స్నేహితుడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే 0 అని చెప్తున్నాను గట్టిగా. 0. నీ లైఫ్ మొత్తం అలాంటి స్నేహితులను చూడలేవు. నీకున్న స్నేహితులు కానీ బంధువులు కానీ అలాంటి వాళ్ళు రావడం ఉండడం చాలా గొప్ప కష్టం. కానీ అతడు నీ సహోదరుడు. అతని కోసం నువ్వు ప్రాణం పెట్టచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు. అలాంటి వాళ్ళు దొరికితే, అలాంటి వాళ్ళు ఎప్పుడు దొరుకుతారు? నీకు ప్రమాదం వచ్చినప్పుడు కనబడతారు. అంత హోలీగా కనబడాలి, అంత హోలీగా ఉండాలి. నువ్వు అంత హోలీగా ఉండాలి, ప్రాణం పెట్టేటట్టు ఉండాలి, రక్తం ఇచ్చేటట్టు ఉండాలి, ఆ హోలీనెస్ ఉండాలి, పరుగులు ఎట్టినట్టు ఉండాలి. ఆ హోలీ, అలాంటి హోలీ వాళ్ళు దొరికితే వాళ్ళని మనము మిస్ చేసుకోకూడదు. వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉండకూడదు. ఎవరైనా హోలీగా ఉన్నారనుకో, వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉంటే ఏమవుతుందండి? వాళ్ళ శత్రువులు అయిపోతారు. వారు మనకి శత్రువులు అయిపోతారు. వాళ్ళ స్నేహితులు కాదు, వారు మనకి బంధువులు కాదు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు ఆదుకుంటే, కష్టం అంటే దీర్ఘమైన కష్టం వచ్చినప్పుడు నీకు ఒక నిలబడితే, నీకోసం ఒక కష్టపడి అది ఏదైనా చేస్తే, వారు నువ్వు లైఫ్ టైము చక్కగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎలా ఉండాలి? నువ్వు హోలీగా ఉండు. నువ్వు హోలీగా ఉంటే దేవుడు నీకు ఏం చేస్తాడో తెలుసా? దూతనిస్తాడు. దాని రెక్కల చాటున నిన్ను కప్పుతాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను ఏం చేస్తాడంట? కాపాడుతాడు. చివరి మాట చూసుకుని ముగించేద్దాం. 16. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపేదను. దీర్ఘాయువు చేత, నీకు ఎంత ఆయుష్ ఉందో దానికి 15 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేస్తారు కావాలంటే. దేవుడు చేసిన సందర్భాలు ఉన్నాయి. నీ ఆయుష్ 99 ఉందా? 15 సంవత్సరాలు పెంచుతాడు. దీర్ఘాయువు చేత అతన్ని నేను ఏం చేస్తాను? దీవిస్తాను. ఇంకేం చేస్తాను అన్నాడు? రక్షణ. నా రక్షణ అంటే ఏంటో, నా ప్రొటెక్షన్ అంటే ఏంటో ఆయనకి నేను తెలియజేస్తాను. ఆయన ప్రొటెక్షన్ మనకు అర్థమైతే నువ్వు ఎక్కడికైనా నడుస్తావు. అందుకే మాట ఉంటుంది,
ఆయన ప్రొటెక్షన్ మనకుంటే నీటిలో వెళ్ళిన అగ్నిలో వెళ్ళిన ఏటి అవ్వదంట. ఆయన ప్రొటెక్షన్ మనకుంటే రక్షణ చూపిస్తాడంట. ఎప్పుడు తెలుసా? నువ్వు నమ్మితే, నువ్వు యేసయ్యని నమ్మితే నీకు ప్రొటెక్షన్ దొరుకుతుంది. నువ్వు యేసయ్యని నమ్మితే ఆయన రెక్కల చాటు నిన్ను ఆదుకునే వ్యక్తి ఉన్నాడు. ఏ కష్టంలో అయినా సరే నువ్వు నమ్మితే నీకు ఒక దూతను పంపిస్తాడు. నీవు నమ్మితే నాశనమైన తెగులు రాకుండా నిన్ను ఏం చేస్తాడంట? పక్కన ఎంతమంది ఎలా నాశనం అయిపోయినా సరే నీకు నాశనం రాకుండా ఏం చేస్తాను అన్నాడు? నేను కాపాడుతాను, నేను రక్షిస్తాను. నువ్వు నమ్మితే. నమ్మకం అంటే టాప్ లెవెల్లో ఉండాలి. ఆ నమ్మేను అంటే కాదు, టాప్ లెవెల్లో ఉండాలి. ముట్టుకుంటే స్వస్థత జరుగుతుందని చెప్పి ఎంతో విశ్వాసంతో వచ్చిన స్త్రీలా ఉండాలి. అంతే. ఒక్కసారి అల్టిమేట్గా ఉండాలి నీ విశ్వాసం. విశ్వాసం అందరికన్నా నీ విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? అల్టిమేట్గా ఉండాలి. ప్రపంచంలో ఉన్న భక్తులందరినీ చూస్తే ఒక యేబు చాలా పర్టికులర్గా కనపడినట్టు, ఒక దావీదు ఒక పర్టికులర్గా హోలీగా కనపడినట్టు, నీవు దేవునికి ఈ సమయంలో, ఈ కాలంలో, ఈ యుగంలో నువ్వు కనబడాలి. జస్ట్ హోలీగా ఉందాం, జస్ట్ హోలీగా ఉందాం, జస్ట్ హోలీగా ఉందాం అంతే. ఇంకేం చేయక్కర్లేదు. భక్తి అది వచ్చేస్తుంది. మార్గాలు అవే తెరబడతాయి, ఆజ్ఞలు అన్నీ నెరవేరిపోతాయి. కాదంటారా? మీరు జస్ట్ హోలీగా ఉంటే ఏకదమ్ ఏ టు జెడ్ ఆజ్ఞలను నెరవేర్చినట్టే. నువ్వు హోలీగా ఉంటే దేవుడిని అలా ఆరాధన చేయలేకుండా నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎందుకంటే నువ్వు హోలీగా ఉన్నావు. హోలీగా ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు హత్తుకుంటాడు. చూసారా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ కౌగిలింత. మరి ఇంకా ప్రపంచంలో ఎవ్వరు కూడా, నీ తల్లి, తండ్రి, భర్త, భార్య ఎవరి దగ్గర కౌగిలించిన అంతకన్నా గొప్ప కౌగిలింత దేవుడు హత్తుకుంటాడు హోలీగా ఉంటే. నువ్వు హోలీగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, హోలీ స్పిరిట్ వచ్చి నిన్ను హత్తుకుంటాడు. దేవదూతలు ఆనందపడతాయి, దేవదూతలు భూమి మీదకి వచ్చేస్తాయి, నీకు రక్షణ ఇస్తాయి. అటువంటి సంఘం కింద మన సంఘం మారిపోవాలన్నది మా యొక్క చాలా దీర్ఘమైన ఆశ, కోరిక. హోలీగా అయిపోవాలి, చక్కగా బ్రతుకుదాం, హోలీగా బ్రతుకుదాం, ఆనందంగా ఉందాం, సంతోషంగా ఉందాం. దేవుడి దీవులన్నీ కూడా మనము పొందుకుందాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.